మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సిబిఐ అధికారులు దాడుల్లో వాల్తేరు డిఆర్ఎం సౌరభ్ అవినీతి బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 3 కోట్ల బిల్లులకు సంబంధించి లంచం తీసుకున్నట్టు సిబిఐ గుర్తించింది. ఇప్పటికే భారీగా నగదు, బంగారం నగలు, ఆస్తి పత్రాలు, డాక్యుమెంట్లను సీజ్ చేశారు. అసలు ఈ కేసేంటి? అతని అవినీతి బాగోతం ఎలా బయటపడింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. విశాఖపట్నం వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ అవినీతి కేసులో అరెస్టు కావడం సంచలనం రేపుతోంది. సౌరభ్ ప్రసాద్ 25 లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్టు చేసినట్లు సిబిఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనతో పాటు లంచం ఇచ్చిన ముంబైకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధి, పూణేకు చెందిన మరో ప్రైవేటు సంస్థకు చెందిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో డిఆర్ఎం వద్ద 87.6 లక్షల డబ్బుతో పాటు 72 లక్షల విలువైన ఆభరణాలు, ఇతర ఆస్తి పత్రాలు, బ్యాంకు లాకర్ తాళాలు, బ్యాంకు ఖాతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని డిఆర్ఎం బంగ్లాతో పాటు మరికొన్ని చోట్ల చేసిన సోదాల్లో వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. డిఆర్ఎంతో పాటు ప్రైవేటు సంస్థల ప్రతినిధులపై నేరపూరిత కుట్ర, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సిబిఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతున్నట్లు సిబిఐ తెలిపింది. వాల్తేరు డివిజన్లో ఓ గుత్తేదారు సంస్థకు తూర్పు కోస్తా రైల్వే ప్రాజెక్టు పనులు అప్పగించారు. ఆ పనులు చేయడంలో జాప్యం కావడంతో కంపెనీకి రైల్వే భారీ జరిమానా విధించింది. ఆ జరిమానా లేకుండా తప్పించేందుకు డిఆర్ఎం లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ముంబై, పూణేకు చెందిన 2 ప్రైవేటు సంస్థల ప్రతినిధులు ఆయనను కలవగా జరిమానా తగ్గించాలంటే 25 లక్షలు ఇవ్వాలని కోరారు. అయితే అదే ప్రైవేటు సంస్థకు 3.17 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 25 లక్షల లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిన తర్వాత పెండింగ్ బిల్లుల చెల్లింపులతో పాటు జరిమానా తగ్గించేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నెల 16న డిఆర్ఎంకు 25 లక్షలు ఇస్తుండగా సిబిఐ వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మరోవైపు డిఆర్ఎంపై సిబిఐ దాడులతో డివిజన్ ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. డిఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టిన 2 ఉద్యోగులు సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే సెలవులో వెళితే సిబిఐ దృష్టిలో పడతారంటూ సహచరులు చెప్పడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఎప్పుడు తమని సిబిఐ విచారణకు పిలుస్తారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు. మొత్తానికి వాల్తేరు డివిజన్ చరిత్రలో సిబిఐ దాడుల్లో ఒక ఉద్యోగి లేదా అధికారి పట్టుబడడం ఇదే మొదటిసారి.